అవన్నీ వట్టి మాటలే, కళలే. కళ పవన్ కళ్యాణ్ కళలు పగటి కళలు కంటున్నాడు అంతే. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి అనే రౌడీ రాజకీయాన్ని ఏపీ నుంచి ఎల్లగొడతాం మధ్య త్వరలోనే అంటుంది. దానికి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ అన్నా కలిసని, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నా కలిసని, ఇంకా బీజేపీ వాళ్ళు కలిసని, కమ్యూనిస్ట్ వాళ్ళు కలిసని, ఎమ్మ చెరిమలమ్మ జగన్మోహన్ రెడ్డి చెల్లెలన్నా కలిసని ఏమి చేయలేరు వాళ్ళంతా కలుసుకొని. అంటే ఈమె కూడా షర్మిల కూడా ఆల్రెడీ ప్రత్యేక హోదా తీసుకొస్తానంటుంది, బస్ టికెట్ లేడీస్ బస్ టికెట్లు అంటుంది. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ప్రత్యేక హోదా అప్పుడు ఇవ్వచ్చు కదా, అప్పుడు ఉండి కదా ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి ఉండి కదా, ఎవరు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఉండి కదా, ఆయన ఇవ్వచ్చు కదా అప్పుడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నేను తీసుకొస్తాను, జగన్ రెడ్డి ఏమి చేయలేకపోయాడు అని షర్మిల అంటుంది కదా. ఊరికే ఉత్త మాటలు అంతే, ఉత్త మాటలు. ఆడే తెలంగాణలో ఏమి చేయలేకుండా మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది. ఏం చేస్తుంది ఈడొచ్చి? ఆడే ఏం చేయలే అయ్యమ్మ, ఈడేం చేస్తుంది? ఏమి చేయదు, ఏం చేయదు. ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి వెళ్తాడు. ఎందుకు ఆయన విశ్వేశ్వర రెడ్డి అంటే మంచి వ్యక్తి కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి. ఇంకా 3 ఏళ్ళ సీఎం రెడ్డి అయ్యేది. రెడ్డి ఉండి చెప్తాం, ఏం దొంగతనం కాదు ఏం కాదు రెడ్డి, మా రెడ్డి వచ్చేది ఉండి చెప్తాం. రెడ్డి మేము సన్న క్యాష్ రెడ్డి జగన్ పరిపాలన మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము. అంతా బాగుంది. జగన్ ఎలా ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈసారి ఎవరు వచ్చి అధికారంలోకి మరి జగనే రావాలని. ఇక్కడ దగ్గరలో మరి ఈసారి మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? ఏమో బీదోడు సాగే, బీదోడికి ఎంత మంచిది చేశాడు కాబట్టి ఆయన కావాలంటున్నాం. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు సంవత్సరానికి 3 ఏదో అంత మొదట ఆయన చేయలే, రుణమాఫీ చేయలే, ఏం చేయలే. 5 లక్షలు లాసిపోతుంది, ఏం చేస్తాం చెప్పి చేసింటే ఎంతో బాగుండేది. ఆయన లాస్ట్ కూడా చేయలేకపోయా, ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా చేయలేకపోయా. మరి ఏం చేస్తాం? మరి ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి షర్మిల కూడా మళ్ళీ మరి పోటీ చేస్తారు. షర్మిలదేమో అంత భరోసా లేదా. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కష్టం కాంగ్రెస్ కష్టం పూరా కష్టం రాదు. ఏం సుఖం రాదు. మళ్ళీ వైఎస్ఆర్ వచ్చేసారు. కాంగ్రెస్ వస్తుంది ఈసారి, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం ఉంది నాకు అని షర్మిల అంటుంది కదా. మరి కాంగ్రెస్ ఆయన చెప్పిన సులభం లేదు. ఇప్పుడు ప్రపంచము అప్పుడు కాలం కాదు, ఇప్పుడు కాలం వేరే, అప్పుడు కాలం వేరే. లేదు ఇప్పుడు వాతావరణం మారిపోయింది. అప్పుడు పోయి ఓటే వేస్తుండ్రు, ఇప్పుడు వేయరు అట్లా. చూస్తాం పో అంటారు అట్లా.